హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు కదండి. బ్లౌజ్ స్టిచ్చింగ్లో థర్డ్ పార్ట్ అనమాట. అయితే మన షేప్ పట్టీలు అన్నీ అయిపోయాయి కదా. షేప్ పట్టీలు, ఉక్సుల పట్టీ, కాజల పట్టీ కుట్టడం అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా వేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది పరుచుకోండి. నేను వీడియోలో ఎలా చూపించానో అలాగే వేసుకోండి. ఈ పద్ధతిలో వేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఎదురెదురుగా చూసుకోండి. ఏది మంచి మళ్ళా ఉండాలి, ఏది తిరగలో ఉండాలి మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా ఈ పద్ధతిలో వేసేసుకొని భుజాల దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. భుజాల దగ్గర స్టిచ్చింగ్కి మాత్రం ఒక 1/2 ఇంచ్ మంచిగా ఖర్చు పట్టండి. ఎందుకంటే విప్పుకపోతుంది అనమాట. తక్కువ ఖర్చు పడితే విప్పుకపోతుంది, భుజాల దగ్గర కనిపిస్తుంది. కాబట్టి నీట్గా ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ అనేది వేయండి, కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేయండి. ఆ విధంగా వేస్తే కనుక స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. తర్వాత చూడండి, చంక కింది భాగం చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. ఎందుకంటే మనకు కరెక్ట్గా లెవెల్గా రావాలి, మొత్తం ఫిట్టింగ్ అనేది లెవెల్గా రావాలంటే అది రెండు సమానంగా ఉండాలన్నమాట. అవి రెండు సమానంగా లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే కనుక ఇప్పుడే సరి చేసుకోండి. హ్యాండ్స్ వేసే కంటే ముందే సరి చేసుకోవాలన్నమాట వాటిని. హ్యాండ్స్ వేసిన తర్వాత ఇంకేం చేయలేము, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట ఫిట్టింగ్ అంటే కరెక్ట్గా రాకపోతే కనుక. ఇటువైపు కూడా అంతే, ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టేసి ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సమానంగా అనుకోండి, సమానంగా రావాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ఫ్రంట్ పార్ట్ మనకి ఇప్పుడు కొంచెం ఎక్కువైంది కదా, మనం డాట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ బ్యాక్ పార్ట్ కనుక ఎక్కువైంది అనుకోండి, ఎక్స్ట్రా ఎంత ఉందో అంత ఒక మార్కర్ తోటి ఒక లైన్ లాగా గీసేసుకొని కట్ చేసుకోండి. దాన్ని ఆ ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోండి. అప్పుడు రెండు సమానం అయిపోతాయి అన్నమాట. అవి రెండు సమానంగా కుట్టడం వల్ల ఏంటంటే చంకలో ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. చంకలో పట్టేసినట్టుగా రావడం కానీ అట్లా ప్రాబ్లం ఉంటుంది కదా కొంతమందికి, అవేవి రాకుండా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్. అదేవిధంగా నడుము దగ్గర కూడా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా లేవల్గా వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా ఇట్లా డాట్ అనేది వేసుకోవచ్చు అనమాట. నాకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయింది కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువే ఖర్చు పట్టాను. అట్లా డాట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే డాట్ వేసుకుంటాము, సైడ్ డాట్. ఓకే, మరి బ్యాక్ పార్ట్ ఎక్కువైతే ఏం చేయాలి అనేది మీకు డౌట్ వస్తుంది కదా. బ్యాక్ పార్ట్ ఎక్కువైతే అదే కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత 1/2 ఇంచ్ అంత ఎక్కువైంది అనుకోండి, దాన్ని అంతవరకు లైన్ గీసుకొని కట్ చేసేయండి. కట్ చేస్తే రెండు సమానం అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చూసుకోండి. ఈ పార్ట్ ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా, కింద ఆ పార్ట్ నడుం పట్టి దగ్గర అది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా ఇట్లా చూడాలన్నమాట. ఇట్లా చూస్తే సమానంగా వస్తే ఇంకా మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది. ఈ విధంగా షోల్డర్ జాయింట్ ప్లస్ ఈ నడుము దగ్గర ఈ భాగం అనేది కరెక్ట్గా ఈ విధంగా చూసి పెట్టుకోండి. చూసి పెట్టుకున్న తర్వాతనే గల్లపట్టి అనేది వేసుకోండి. గల్లపట్టి అనేది కూడా మొత్తం క్రాస్ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న క్రాస్ ముక్కలు ఉంటాయి కనుక మనకు ముక్కలు ఎక్కువ పడతాయి. కొంచెం పెద్ద ముక్కలు అట్లా చూసి వేసుకుంటే ఏమో తొందరగా అయిపోతుంది అనమాట పని. ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. ఇవి గల్లపట్టీలు అటాచ్ చేసేది కూడా నేను చాలా వీడియోలలో చేసి చూపించానండి, క్లియర్గా దగ్గరికి పెట్టి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు వస్తే కనుక నార్మల్గా ఇట్లా అటాచ్ చేసేసుకోండి. ఇలా మొత్తం క్రాస్గా రావాలన్నమాట. క్రాస్గా వస్తే నాకు గల్ల అనేది మంచిగా కుదురుతుందన్నమాట. నేను కొంచెం వీడియో పెట్టడము కొంచెం లేట్ అయిపోయిందండి. నాకు ఇంట్లో కొంచెం పనులు ఉండడం వల్ల, పిల్లల పనులు ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. మీకు నేను వరుసగా పెడదాం అనుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మొత్తం 4 పార్ట్లు. కానీ నాకు అనుకోకుండా కొంచెం ఎక్స్ట్రా పనులు ఉండడం వల్ల వీడియో అనేది పెట్టలేకపోయాను అనమాట. అదే అనుకుంటున్నాను, వీడియో పెట్టేస్తే ఎమ్మటెమ్మటే పెట్టేస్తే ఆ 4 వీడియోలు ఒక పని అయిపోతుండే అని అనుకున్నాను. కానీ కొంచెం డిలే అయిపోయిందండి. అందుకని చెప్పేసి మళ్ళీ మర్చిపోతారు అని చెప్పేసి నేను పెడుతున్నాను. ఎందుకంటే ఉంటారు, ఎవరో ఒకరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కంపల్సరీ. అందరూ రెగ్యులర్గా చూడకపోవచ్చు, కానీ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నాకు ఆ రోజు నుంచి అనిపిస్తుంది. ఒక 4-5 డేస్ అయింది వీడియో పెట్టక. కానీ ఇంకా ఏం చేయాలి, పనుల ఒత్తిడి వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట. ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ ముక్కలు ఉన్నాయన్నమాట, ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇచ్చిన లైనింగ్లోనే మనము గల్లపట్టీలన్నీ తీసుకున్నాం అనమాట. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసిన తర్వాత
మనకు గల్లకు అటాచ్ చేసేసుకోవడమే ఇంకా నీట్గా. అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు ఏంటంటే ఫస్ట్ పైపింగ్కి వెళ్ళకండి, ఇట్లా గల్ల వేయడం నేర్చుకోండి. అప్పుడు మనకు తర్వాత ఒక 4-5 బ్లౌజులు ఇట్లా కుట్టిన తర్వాత పైపింగ్కి వెళ్ళండి. అప్పుడు పైపింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే ఫస్టే పైపింగ్ ఎవ్వరికి రాదు. ఇట్లా కొంచెం 4-5 బ్లౌజులు ఇట్లా గల్లలు వేసిన తర్వాత అప్పుడు పైపింగ్ అనేది నేర్చుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఫస్టే పైపింగ్కి వెళ్ళారనుకోండి, టెన్షన్ పడతారు, అది నీట్గా రాదు, ప్రాబ్లం అయిపోతుంది అంతా. ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కూడా ఒక ఆర్టే అనమాట. అందరికీ ఏం రాదు, అందరూ చాలామందికి ఉంటుంది నేర్చుకోవాలని, కానీ అందరికీ అంత ఈజీగా ఏం రాదండి. దానికి కూడా కొంచెం ఉంటుందన్నమాట, ఇంట్రెస్ట్ అనేది బాగా పెట్టాలి. మంచిగా మనకు వర్క్ అనేది మంచి నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడు మనకు గిరాకీ కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ముందలకు పెట్టుకొని మంచిగా ఇట్లా ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టండి. ఖర్చు పట్టేసి నీట్గా ఇట్లా అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం జాయిన్ చేసిన ముక్కలన్నీ ఒక తాడులాగా జాయిన్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇట్లా నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఇలా ఖర్చు మాత్రం పట్టండి. కింది దానికి పైదానికి క్లాత్ కుట్టు అనేది వస్తుందా లేదా చూసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కుట్టు అనేది సరిగ్గా పట్టరు. రెండు ఒకటే సమానంగా వచ్చేటట్టుగా పట్టాలన్నమాట. లేకపోతే పికులకపోవడం అట్లా ప్రాబ్లం వస్తుంది. రెండు సమానంగా పట్టేసి లేవల్గా అనుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి. కింది దానికి పడుతుందిలే అని అనుకుంటారు, కానీ కింది దానికి ఒక్కోసారి మిస్ అయిపోతుంది అనమాట. కుట్టు అనేది క్రాస్ పోవడము, కొంచెం కొత్తగా ఉంటుంది కదా వాళ్ళ స్టిచ్చింగ్, అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. అందుకే కొంచెం స్లోగా చూసుకుంటూ కుట్టండి. ఇలా విధంగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా మళ్ళీ ఇంకొక మడత అనేది వేసుకోండి. అది ఎంత నైస్గా, ఎంత వెడల్పు తక్కువగా వస్తే అంత బాగా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఒక 1/4 ఇంచ్ వెడల్పు మాత్రమే వచ్చేటట్టుగా చూసుకోండి. కుట్టు మాత్రం లైనింగ్ దాని మీదనే ఉండాలి, మెయిన్ క్లాత్ మీదకి రాకుండా కుట్టు మాత్రం లైనింగ్ మీదనే ఉండాలి. మనం పైపింగ్ చేసినప్పుడేమో మెయిన్ క్లాత్ మీదకి వస్తుంది కదా, కుట్టు అనేది మెయిన్ క్లాత్కి దగ్గరగా వస్తుంది కదా. దీనికేమో అలా కాదు, లైనింగ్కి దగ్గరగా రావాలన్నమాట. ఈ విధంగా సన్నగా అనుకుంటూ కుట్టండి. కింది వైపు కూడా క్లాత్ ఏమాత్రం ఇట్లా కనిపించకుండా నీట్గా మంచిగా ఫోల్డ్ చేసేసి లోపలికి మనము ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా అటాచ్ చేసింది, అది మాత్రమే కనిపించాలి. అంత నీట్గా కుట్టండి. బ్లౌజులు కూడా ఊరికే ఏం రావండి, ఎంతో కష్టపడితేనే వస్తాయి. బ్లౌజులు కూడా అంత ఈజీగా ఎవ్వరికి రావు. చాలామంది యూట్యూబ్లలో చూసి నేర్చుకుంటున్నామని చెప్తున్నారు, కానీ ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా కుట్టలేకపోతున్నారు. ఎందుకంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా కస్టమర్స్ అయితేంది, ఎవరైనా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు, అర్థం కావట్లేదు అని అంటారు. కొంచెం కాన్సన్ట్రేషన్గా ఒక్కరి వీడియోలో చూడండి. 10 రకాల వీడియోలు కాకుండా మీకు ఎవరిదైతే మీకు వినబుద్ధి అవుతుందో, మీకు అర్థమవుతుందో, వాళ్ళ టాపిక్ అనేది అర్థమవుతుందో అట్లాంటి వీడియోసే చూడండి. చూస్తే ఒకరి దగ్గర నేర్చుకుంటే వస్తుంది ఏదైనా. 10 రకాలుగా చూసి 10 రకాలుగా కటింగ్ నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. మీరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కరెక్టా అది కరెక్టా అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఇంకేదో పెట్టేస్తారు, అది మొత్తం బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట. అట్లా కాకుండా మీకు ఎవరిదైతే మీకు మంచిగా నచ్చుతుందో, వింటే అర్థమవుతుంది, వీళ్ళు చెప్పింది వింటే నాకు అర్థమైంది అని అనుకుంటారో అట్లాంటి వాళ్ళ వీడియోస్ మాత్రమే చూడండి. ఎవరిదైనా పర్వాలేదు, అది నాదే కావచ్చు ఇంకెవరిదైనా కావచ్చు, కానీ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నట్టే కదా. కంపల్సరీ నా వీడియోలో చూడమని నేను చెప్పాను, మీకు ఎవరిది అర్థమైతే వాళ్ళది చూడండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా చూసుకుంటూ నిదానంగా కట్ చేయాలన్నమాట. ఎందుకంటే కింది దానిపై మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పైకి ఏమాత్రం కత్తెర కుచ్చుకపోయినా కూడా బ్లౌజ్ మొత్తం చినిగిపోతుంది అనమాట. ఇంకా దాన్ని ఏం చేసినా కూడా మనకు రాదు, రిటర్న్ రాదు. అందుకే చూసి జాగ్రత్తగా కట్ చేయండి. ఇట్లా కొంచెం వేలు అనేది ఇట్లా పెట్టుకొని
అట్లా చూసుకుంటూ నీట్గా కట్ చేయండి. నేను ఎట్లా పెట్టినో చూడండి, వీడియోలో వేలు అనేది ఎట్లా పెట్టినో చూడండి, చూసి నీట్గా కట్ చేయండి. అట్లా ఇట్లా పెట్టుకొని నీట్గా కట్ చేయాలన్నమాట. మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా మన వేళ్ళు ఇట్లనే ఉండాలి, ఇట్లా ఉంటేనే నీట్గా వస్తుంది హెమ్మింగ్ కూడా. కుచ్చు కుచ్చులాగా రాకుండా, పట్టేసినట్టుగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. హెమ్మింగ్ కూడా నేర్చుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు హెమ్మింగ్, ఉక్సులు, కాజాలు పెట్టడం అవన్నీ కూడా నేర్చుకోండి. మీ బ్లౌజ్ మీరే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ పని కూడా రావాలి, టైలర్ అన్నప్పుడు హెమ్మింగ్ చేసే పని కూడా రావాలన్నమాట. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసేసి నీట్గా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయింది. అయితే ఈ తర్వాత వీడియోలో హ్యాండ్స్ స్టిచ్చింగు, బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం చూపిస్తానండి క్లియర్గా. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.